కానీ ఈరోజు మీకు ఒక బొనాంజాని తీసుకొస్తున్నాం. ఆ బొనాంజా ఏంటంటే సో ఈ బొనాంజా నేమ్ బొనాంజా. ఈ బొనాంజా అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే సో డిసెంబర్ 31 వరకు ఫైనల్ లాస్ట్ డేట్. డిసెంబర్ 31 నుంచి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 31 వరకు క్లోజ్. ఓకే. సో ఎవరైతే అచీవర్స్ ఉన్నారో అచీవర్స్ అందరికీ 1వ తేదీన మీకు ఇన్కమ్ అనేది పడిపోతుంది. ఓకే. సో ఆ ఎర్లీ బర్డ్ బొనాంజా అయిపోయిన తర్వాత వచ్చే ఇప్పుడు నెక్స్ట్ బొనాంజా ఏంటి? బొనాంజా. నేను ఎప్పుడు ఏ బొనాంజా పెడతానో ముందు నాకే తెలియదు. కానీ మీరు రెడీగా ఉండాలి తీసుకోవడానికి. సో సింపుల్‌గా చెప్తున్నా. నేను బొనాంజా అనేది ఎందుకు పెట్టాను? ఓకే. సో ఎవరి కోసం పెట్టాననేసంటే L4, L5, L6 ఈ 3 లెవెల్స్ కోసం నేను పెట్టాననమాట. సో L4, L5, L6 ఎవరైతే అచీవ్ అయితారో సో L4 అచీవ్ అయిన వాళ్ళకి ఓకే. సో L3 వాళ్ళందరికీ ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ L3 అయిపోయిన వాళ్ళు L4 అయ్యారనుకోండి. ఇప్పటి వరకు L4 అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇప్పటి నుంచి మళ్ళీ 31 లోపు L4 అయిన వారికి ఈ బొనాంజా అంటే కంపెనీ స్టార్టింగ్ నుంచి కంపెనీ 31 వరకు డిసెంబర్ 31 వరకు జరిగిన బిజినెస్‌లో L4 ఎంతమంది అచీవ్ అయితే అంతమందికి కూడా మీ దగ్గర నుంచి నాకు వచ్చే $2 మిగులుతున్నాయి కదా L4లో. సపోజ్ మీ దగ్గర 250 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకే. సో 250 మెంబర్స్ కదా L4 అండ్ 256 మెంబర్స్. ఈ 256 ఇంటూ మన దగ్గర $2 కంపెనీలు మిగులుతున్నాయని కొంతమంది ఆలోచిస్తారు. ఆ ఆలోచించే వాళ్ళకి కూడాను సో నాకు ఒక్క డాలర్ కూడా మీ దగ్గర నుంచి నాకు రావద్దు, నాకు వద్దని చెప్పేసే నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్ నుంచి. ఇప్పుడు అదే మనీ నేనేం చేస్తున్నానంటే L4 పీపుల్‌కి సో 25,000 రూపీస్ L4 ఎంతమంది అచీవ్ అయితే 100 మంది అయితే 100 మందికి, 10 మంది అయితే 10 మందికి, 500 మంది 5 మందికి అందరికీ కూడా 25,000 రూపీస్ ఆల్ ది L4 అచీవర్స్‌కి ఇమ్మీడియేట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో పడిపోద్ది. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌లోనే. ఓకే. సూపర్ సూపర్ సార్ సూపర్. ఓకే. సో L4 అచీవర్స్‌కి L5 ఎగ్గరికి ఎంత వేయాలి సార్? ఎగ్గరికి ఎంత వేయాలి? L5 అచీవర్స్‌కి ఒక 1 లక్ష రూపీస్ ఇస్తాం. L5 L6 అచీవర్స్‌కి 5 లక్ష రూపీస్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు నుంచి మీకు ఆల్రెడీ L4 అచీవర్స్ ఉన్నారు. ఈ L4 అచీవర్స్ ఇమ్మీడియట్‌గా ఎవరైతే మీ అకౌంట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. L4 అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచే మీ అకౌంట్‌లో పడతాయి. ఫస్ట్ ర్యాండమ్‌గా ఒక పర్సన్‌కి పంపిస్తున్నాము. శెట్టినాయుడు. శెట్టినాయుడు ఉన్నారా ఎవరైనా? రామనాయుడు గారు. శెట్టి రామనాయుడు. శెట్టి రామనాయుడు గారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. నాయుడు గారు హ్యాండ్ రైజ్ చేసుకోండి ఒకసారి. చేశారు. అన్మ్యూట్ కూడా ఉన్నారు. చేశాను సార్. రామనాయుడు గారు మీ అకౌంట్ లో 25,000 వచ్చిందా? సార్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. సో రిమైనింగ్ L4 అచీవర్స్ కూడా మీ అకౌంట్స్ ఆఫ్టర్ మన జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో ఈ రోజు రేపు మీ అకౌంట్ లోకి వస్తే మాత్రం 100% క్రెడిట్ అయిపోతాయి. ఓకే. సో ఈ రోజు నుంచి మళ్ళీ L4 అచీవర్స్, L5 అచీవర్స్, L6 అచీవర్స్ కి డిసెంబర్ 31 ఎండ్ 100% డిసెంబర్ 31 క్లోజ్. సాఫ్ట్వేర్ కూడా అట్లానే ఫిక్స్ చేస్తాం. మీకు 1వ తేదీన కొత్త సంవత్సరంతో ఎంతమంది అయితే అచీవర్స్ వాళ్ళందరికీ అకౌంట్లో మనీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఒక మీకు L3 అచీవర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ L4 అచీవ్మెంట్ ఆడితో పాటు చేసుకుంటే మీకు డిసెంబర్ 31 అంటే జనవరి కొత్త సంవత్సరంతో మీ అకౌంట్లోకి మంచిగా డబ్బులు పడతాయి. ఓకే. సో L4 అయిపోతే L5 అవ్వడం చాలా ఈజీ. L5 అయితే L6 ఈజీ. సో మీరు ఇక్కడ ఈ బొనాంజ్ అనేది మీ యొక్క టీం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా అయితే యూజ్ అవుతుంది. ఓకే. సో మీరు సింపుల్గా మీ ఫోకస్ ఇప్పటి వరకు చేసిన బిజినెస్ ఓన్లీ 10%. ఈ రోజు నుంచి చేస్తున్న బిజినెస్ 90% మీరు కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి. సో డెఫినెట్లీ మంచి ఫ్రూట్స్ అయితే మోనెక్స్లో 100% వస్తాయి. క్లియర్. సో ఇదైతే ఎర్లీ బర్డ్ బొనాంజా తర్వాత బొనాంజా. మీకు బొనాంజా తర్వాత నెక్స్ట్ కూడా మీకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మీకు డెఫినెట్లీ ఇంకొక బొనాంజా కూడా రిలీజ్ చేస్తుంటాం.
కానీ ఒక్కొక్క బొనాంజా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఏ బోనాన్స్ అయినా ఇమ్మీడియట్గా టచ్ చేసేటట్లు ఉండాలి, కష్టపడండి. సో డెఫినెట్లీ మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. బై ఎండ్ ఆఫ్ ద డేకి 3xలో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలి. అదైతే మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఏం చేస్తున్నావు 3xలో నుంచి అంటే డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పాలా. ఖాళీగా ఆడుకుంటున్నాను, ఒక ఐడియా వేస్తాను, నాకు ఆటోపూలు ఎప్పుడో వస్తుంది, నేను అప్పుడు తీసుకుంటానులే, అప్పటి వరకు ఏదో పని చేసుకుంటాను అంటే అది వేరు, అది డిఫరెంట్ ఇన్కమ్. ఓకే, సో ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అంటే 3xలో బిజినెస్ చేస్తున్నారు, 3xలో ఇక లక్షలు సంపాదిస్తున్నారు, 3xలో ఈ మాట రావాలి అందరికీ. ఓకే, సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్ ఆల్ ద L4 అచీవర్స్ వన్స్ అగైన్. సో మీరైతే మీ అకౌంట్లో చెక్ చేసుకోండి, ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మీ అకౌంట్లో అందరి అకౌంట్లో క్రియేట్ అవుతాయి. ఓకే, రెడ్డి గారు సూపర్ సార్. సార్ అలా సార్, టెన్షన్ ఒక- పెట్టి అయితే మాత్రం బ్రహ్మాండమైన ఆఫర్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రేపు డెఫినెట్లీ మీకు ఒక L3 అచీవర్స్కి, L4 అచీవర్స్కి, L5 అచీవర్స్కి, ఆల్ ద బ్యాంకాక్ అచీవర్స్, నాట్ L3 బ్యాంకాక్ అచీవర్స్ అందుకే రేపు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో బ్యాంకాక్ మీటింగ్కి మీకు బ్యాంకాక్ మీటింగ్ యొక్క అన్ని ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందులోనే మీకు. సో డైరెక్ట్గా నేనే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు డైరెక్ట్గా ఎప్పుడు ఎక్కడ ఏంటనేది మనం బ్యాంకాక్ వెళ్ళి ఈవెంట్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మన ఇండియా వచ్చినంత వరకు అందులో మన ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో మీటింగ్ లో కలుద్దాం. సార్ ఒక మాట రెడ్డి గారు, చెప్పండి. ఒక మాట, మీరు మీ పార్టీ మీరు టబ్బ షాకులు మీద షాకులు ఇచ్చేసి మీరు అలా వెళ్ళిపోతారు. జనాలు ఫాలో అవ్వాలి కదా. ఇంత పెద్ద ఆఫర్లు, ఇంత పెద్ద బొనంజాలు ఇస్తున్నారు, మీరు మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. బయట మార్కెట్లో ఇప్పటిదాకా ఎలా ఉందంటే 1000 రూపాయలు ఇస్తే దానికి 10,000 రూపాయలు పబ్లిసిటీ చేస్తున్నారు. 20,000 కోసం 1,00,000 రూపాయలు కాకుండా ఎవరైతే 50 లక్షలు, కోటి రూపాయలు సంపాదిస్తారో వాళ్ళ కోసం పెద్ద ఈవెంట్ మీరు 1,00,000 రూపాయలు బనంజా పెట్టారు, 5 లక్షలు బనంజా పెట్టారు. అసలు చాలా సింపుల్ గా, చాలా చిన్న విషయం లాగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు కొంచెం తేరుకోవాలి కదా, వాళ్ళ రియాక్షన్ కూడా మీరు వినండి ప్లీజ్. అప్పుడే వెళ్ళకండి, ఒక 2 నిమిషాలు చాలా వినండి. సింపుల్ గా చెప్పారు సార్, చాలా సింపుల్ గా చెప్పేశారు. అసలు సార్ ఏది మోనెక్స్లో ఉలుకు పలుకు లేకుండా. సార్ మోనెక్స్లో మీకు తెలుసో తెలియకుండా చాలా మందికి తెలీదు. పర్ డేకి 1 lakh సంపాదించాలన్నారు, పర్ డేకి 2 lakhs సంపాదించాలన్నారు, పర్ డేకి 50,000 సంపాదించాలన్నారు, పర్ డేకి 20,000, పర్ డేకి 10,000 వందల మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నిజమే అది. మీరు సంపాదించినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు లేదు కానీ ఒక్కొక్కరు 10,000, 5,000 డైలీ. ఓకే, వీక్లీ మంత్లీ కాదు. సో డైలీ 10,000, 5,000, 20,000, 30,000, 50, 1 lakh, 2 lakh కూడా మన వరకు సంపాదించిన ఉన్నారు. సో సీరియస్ గా మీరు అంతంత మనీ అర్న్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అసలు. రెడ్డి గారు ఒక మాట రైట్ సార్, చెప్పండి. నేను ఎప్పుడు మీ ప్లాన్ చెప్పినా కూడా మీ గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్తాను సార్. ఆ మాట ఇప్పుడు అందరిలో ఇప్పుడు 500 మెంబర్స్ ఉన్నారు, మీ సమక్షంలో మళ్ళీ ఆ మాట చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే మాట్లాడుతుంది ఎవరు? బెనర్జీ బెనర్జీ గారు చెప్పండి. నమస్తే. నమస్తే. అంటే కుర్రోడ్లాగా వస్తుంది వాయిస్. మీ స్లోగన్ అని ఒక స్లోగన్ చెప్తున్నాను సార్. నేను ప్లాన్ చెప్పినప్పుడు మీ మనసులో మాటే నేను చెప్తూ ఉంటాను, రెడ్డి గారి మనసులో మాట అని చెప్తాను. అదేంటంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనే స్లోగన్ రెడ్డి గారిది అని చెప్తాను. ఈ రోజు అది అందరి ముందు నిరూపించారు సార్. మీ ఇచ్చే బొనంజాలు మామూలుగా లేవు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రత్యేకంగా రెడ్డి గారు ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం శాంతి సార్. రెడ్డి సార్. నమస్తే. నమస్తే, ఓం శాంతి సార్. సార్ నేనేంటంటున్నానంటే ఇప్పుడు హిందీ మీటింగ్ కి మీరు మళ్ళీ రేపు హిందీ మీటింగ్ మీరు రావాలి, వచ్చేసి కొద్దిగా ఈ విషయం కొద్దిగా నేను మరి ఇవాళ చెప్పును, హోల్డ్ పెడతానా. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఈ రోజు తెలుగు మీటింగ్ సార్ వస్తున్నారు అనేసి. సో మరి రేపే రాకుండా ఈ రోజే ఈ పని చెప్పిస్తే పని అవుతుంది సార్. హిందీ మీటింగ్ లో 50-60 మంది వస్తున్నారు, మేబీ ఈ రోజు 100 రావచ్చు, తెలీదు. బట్ నేను కొద్దిగా ఇప్పుడు మీటింగ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. మీరు హిందీ మీటింగ్ కూడా ఈ రోజు వచ్చిస్తే పని అయిపోతుంది సార్. 10-15 నిమిషాల కోసమే రండి. కానీ 8:30 to 9:30 ఈ రోజా?
ఈ రోజు 8:30 to 9:30 లోన మీరు ఏ టైం అయినా ఆ టైం వచ్చేసి ఈ రోజు ఫుల్ బిజీ. రేపు మీరు పెట్టుకొని అచ్చా. రేపు వస్తాను. రేపు నుంచి కదా మనకి స్టార్ట్ కాబట్టి రేపు మీరు పెట్టుకోండి హిందీ జూమ్ మీటింగ్ లో రేపు వస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఇది ఇప్పుడు మీరు అనౌన్స్మెంట్ చేసేందుకు నేను ఒకసారి రిపీట్ చేయిస్తున్నాను. మరి Yeah. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఇక్కడ క్లియర్ అయిపోతుంది సార్. ఫస్ట్ మీరు డెఫినెట్లీ అన్నారు నేను లైన్ లోనే ఉంటాను, మీరు చెప్పండి సార్, పర్లేదు. అదే ఫస్ట్ మీరు అనేది నాకు కూడా కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ ఈ రోజు నుండి సారీ ఈ రోజు కాదు రేపు నుంచి December 31st అంటే ఈ సంవత్సరం ఎండ్ అంటే మరి 2 నెలలు ఉంది 60 రోజులు. కరెక్ట్. ఈ డిసెంబర్ ఎండ్ వరకు ఎవరైనా కొత్తగా L4 అచీవ్ అవుతే ఓకే, వాళ్ళకి 25,000 వస్తుంది. కరెక్ట్. ఈ రోజు వరకు ఎవరెవరు L4 అచీవ్ అయ్యారో వాళ్ళకి 25,000 మీరు ఈ రోజే ఆల్రెడీ ఓపెనింగ్ చేశారు. ఆల్రెడీ ఇచ్చేసినాం. ఓకే అయితే ఇక్కడ మనకి ఈ 2 months లోను ఎవరైనా పాత మెంబర్స్ వాళ్ళ L3 ఉన్నోళ్ళు కూడా L4 అవ్వచ్చు, L2 ఉన్నోళ్ళు కూడా అవ్వచ్చు. అసలు ఇప్పుడు ఒక వారం తర్వాత కొత్తగా జాయిన్ అయినోడు కూడా ఈ 2 నెలలు L4 అచీవ్ అవ్వచ్చు. ఫస్ట్ డే కంపెనీ స్టార్టింగ్ డే నుంచి December 31st వరకు ఎంతమంది L4 అచీవర్స్ అయితే ఎంతమంది L5 అచీవర్స్ అయితే సో L4 కి 25,000, L5 కి 1 lakh, L6 కి 5 lakh. వెరీ గుడ్ క్లియర్. సపోజ్ Super, మీరు L4 super, అయ్యారు super. 25,000 తీసుకుంటారు, L5 అయితే 1 lakh తీసుకుంటారు, L6 అయితే మీరు 5 lakh తీసుకుంటారు. సో L6 అయితే 5 lakh plus 1 lakh plus 25 మొత్తం ఎంత? వెరీ గుడ్ 625,000. కరెక్ట్. నేను Yes. దానికోసమే రిపీట్ చేశాను. ఇది ఒక క్వశ్చన్ క్లియర్ అయిపోయింది. ఓకే సో ఇక్కడ ఎవరెవరు ఆల్రెడీ మెంబర్స్ వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీ ఎంతో, రేపు తెల్లారు ఒక మంచి లీడర్ జాయిన్ అయినా కూడా ఆడకు ఆపర్చునిటీ ఉండింది. Yes. క్లియర్. సో అతి ఉన్నతంగా 6,25,000 తీసుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ విత్ టీమ్ క్రియేటింగ్. వెరీ గుడ్ సార్, హెడ్స్ అప్. మరొకటి ఇది క్లియర్ అయిపోయింది. సెకండ్ మనకి 15 కాయిన్లు రెడీగా ఉన్నాయి మన లిస్టింగ్ కి. ఈ 15 కాయిన్లు ఎవ్రీ వీక్ 1-2 లాగా లిస్టింగ్ అవ్వకుండా వెళ్తాయి. ఓకే, ఇది ఒకటి క్లియర్ అయిపోయింది. డెఫినెట్లీ. ఓకే అన్ని ఏ వారం 1 అవ్వచ్చు, ఏ వారం 2 అవ్వచ్చు, ఇలా నడుస్తుంది. 15 కాయిన్లు వెళ్ళిన వరకు ఈ 15 కాయిన్లు కంప్లీట్ అయ్యే వరకు ఇంకా 5-6 కాయిన్లు వచ్చేస్తాయి. ఓకే సో మనం ఇది మనం ఇంకా దాని మీద ఇంకా ఫోకస్ పెట్టలేదు కాబట్టి ఫోకస్ పెడితే మనకి ఇమీడియట్ గా హండ్రెడ్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చేస్తాయి. సో ఎక్స్చేంజ్ మనం ఇంకా లాంచింగ్ చేయలేదు కాబట్టి మనం ఇంకా కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో అది కూడా ఓన్లీ బ్రాండెడ్ కాయిన్స్, పెద్ద పెద్ద కమ్యూనిటీ ఉన్న కాయిన్స్. సో అట్లా ఒక కాయిన్ వచ్చిందంటే మన కమ్యూనిటీ వాళ్ళందరూ కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు వచ్చే కాయిన్స్ అనమాట. ఓకే డన్. ఇది ఒకటి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని చేస్తున్నాం. ఓకే సో అండ్ వన్ మోర్ థింగ్, మీకు లాస్ట్ మీటింగ్ చెప్పాను, ఆల్రెడీ ఇంకోటి చెప్తున్నా. కేబీసీ ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేసుకుని కేబీసీ మీద మంచిగా ట్రేడింగ్ చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు. ఓకే, బిట్మార్ట్ లో కేబీసీ కాయిన్ చాలా మంచిగా ట్రెండీగా జరుగుతుంది. సో డెఫినెట్లీ అది వేరే లెవెల్కి వెళ్తుంది. మీకు తెలుసా, సౌదీ అరేబియా నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. వాళ్ళు కేబీసీ కొన్ని బైసాలు బేభత్సంగా చేస్తున్నారు వాళ్ళు. సో ప్రెజెంట్ మీకు ఎక్కువ బై ట్రేడ్లు జరుగుతున్నవి సౌదీ అరేబియా నుంచి జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఎట్లా ఇంజెక్ట్ అయిందో తెలియదు కానీ చాలా మంచిగా ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళు. సో అండ్ మీకు 20th ఆల్రెడీ మీకు ఈ మంత్ 20th మీకు చెప్పాను కదా. సో కేబీసీ బూమ్. సో 20th కేబీసీ బూమ్ అవుతుంది కాబట్టి గెట్ రెడీ విత్ యువర్ ఫండ్స్. కొనుక్కుంటారా లేదంటే అమ్ముకునే వాళ్ళు కొనుక్కుంటారా? సో ఏదైనా మీ ఇష్టం. కానీ బ్యాంకాక్ వెళ్ళక ముందే సార్ 20th సార్, 20th బ్యాంకాక్ ఎందుకు వెళ్తా? 25th తర్వాత. వెరీ గుడ్ థ్యాంక్ యూ బ్యాంకాక్ ముందే మీకు బూమ్ చేస్తా. ఓకే, ఆ బూమ్ అయిన ప్రైజ్ మన ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్ సార్. ఇంకోటి సార్, ఇది క్లియర్ అయిపోయింది. ఇంకోటి సింగిల్ ట్రై చేస్తున్నాము, ఒకే ఫ్లైట్ బుక్ చేసి 100 మెంబర్స్ కి తీసుకెళ్ళడానికి. కరెక్ట్. ఓకే, మరి మన డేట్ ఫిక్స్ అవుతుంది 5వ తారీఖులో, 5th లో. సార్ మనోళ్ళు అన్నారు ఫ్లైట్ మీద మన మోనెక్స్ అనే వర్డ్స్ వస్తాయన్నారు, నిజమేనా? అందుకే దాన్ని మీకు ఎందుకు చెప్పలేదు అంటే, సో అది వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫోటో వచ్చిన తర్వాత అప్పుడు ఫోటో పెడతాను. సో అది ఫిక్స్ అవ్వాలని అంటే ముందు మనం చెప్పకుండా డైరెక్ట్ గా చేద్దాం అలాంటి. సార్ ఓకే సార్. ఓకే, ఇది మనకి 5వ తారీఖున మనం డేట్ చెప్తామా ప్రజలకి? అవును సార్, అవును. ఓకే, ఇప్పుడు 4వ తారీఖు వరకు
4వ తారీఖు వరకు ఇప్పుడు ఎవరికేదో ఈ షార్ట్ ఫాల్స్ ఉంటుందంటే కంప్లీట్ చేయొచ్చు. 4వ తేదీ వరకు కాదు సార్, మీకు ఎందుకని ముందు చెప్పారు. 3rd వరకు ఎవరైతే ఇంకా స్టేకింగ్ వాళ్ళకి 3rd వరకు టైం ఇచ్చాం. ఆల్రెడీ ఫిక్స్ L3 ఇప్పటి వరకు ఎవరైతే ఇచ్చేవారో వాళ్ళ లిస్ట్ వచ్చింది. స్టేకింగ్ చేయని వాళ్ళకి ఒక ఆపర్చునిటీ 3rd వరకు ఇచ్చాం కాబట్టి 3rd లోపు మీరు స్టేకింగ్ క్లియర్ చేసుకొని వచ్చేయచ్చు. తర్వాత ఆల్మోస్ట్ మనకి ఫుల్ అయిపోయారు. ఓకే, సో మనకి సరిపోతారు. 100 మెంబర్స్ పైన 4-5-10 మెంబర్స్ ఎక్కువైతే తప్ప కానీ తక్కువ అవరు. సో Yes. కొత్తగా L3 వచ్చేవాల్సి అవసరం లేదు. మనకున్న టీం పర్ఫెక్ట్. అంటే ఇది ఒకటి మరొకసారి ఒక స్టెప్. ఈ రోజు వరకు ఎవరెవరు L3 L4 కంప్లీట్ చేస్తున్నారో ఓన్లీ వాళ్ళే ఎలిజిబుల్. రేపు షార్ట్ ఫాల్ ఎవరికైతే ఉంటే రేపు ఎల్లుండి అవతల నడిచేస్తే అది ఎలిజిబుల్ కాదు. ఈ ఆల్రెడీ 3 రోజులు ఈ రోజు వరకు అయిన వాళ్ళకి ఆల్రెడీ నాకు లిస్ట్ వచ్చింది. మీకు ఇంకా టైం కావాలంటే నైట్ 12 o'clock ఇస్తాం. ఆ లిస్ట్ ఫైనల్ చేసి ఆల్రెడీ టైం సరిపోయింది. మనకు ఎనఫ్ పీపుల్ వచ్చారు కాబట్టి బస్. అంటే ఈ రోజు రాత్రి 12 వరకు సపోజ్ ఎవరికి 10-20 షార్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. బట్ థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఓన్లీ, అంటే ఈ రోజు వరకు థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళకే 3 రోజులు టైం ఉంది స్టేకింగ్ కోసం ఓన్లీ. కరెక్ట్. 4th లోను ఆ పాస్పోర్ట్లన్నీ 4th లో ఇచ్చేయాలి. 5th లో మన డేట్ అనౌన్స్మెంట్ చేసింది. క్లోజ్ డన్ సార్. అన్ని రెడ్డి గారు ఒక క్వశ్చన్ సార్ చాలా మంది కామెంట్ బాక్స్ లో పెట్టారు. మంది బాబ్ క్యాట్ గురించి ఒక వర్డ్ చెప్పండి సార్. బాబ్ క్యాట్ కోసం లాస్ట్ టైం చెప్పాం. బాబ్ క్యాట్ కాయిన్ అనేది Yes. సోలానా చైన్ మీద ఉంది. మన ఎక్స్చేంజ్ లాంచ్ అయినప్పుడు బాబ్ క్యాట్ డైరెక్ట్ గా లాంచ్ చేస్తాం మన యాప్ లో, మన ఎక్స్చేంజ్ లో. Okay, ఇప్పుడు మన సో తాలూకా మీ దగ్గర ఫ్రీ ఏవైతే బాబ్ క్యాట్ కాయిన్స్ ఉన్నాయో మీకు Yes. మూన్ సిటీ యాప్ నుంచి మూనెక్స్ యాప్ కి విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇస్తాను అక్కడ మూన్ సిటీ Okay. యాప్. ఓకే సో డెఫినెట్లీ మీరు అక్కడ తీసుకొచ్చి మీరు సెల్ చేసుకోవచ్చు. కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు, సెల్ చేసిన వాళ్ళు మీరే ఉంటారు. మీరు కొనుక్కోవచ్చు, మీరే అమ్ముకోవచ్చు. పర్సంటేజ్ వైజ్ ఇస్తారు మీరు. పర్సంటేజ్ వైజ్ గా ఇస్తాను అక్కడ. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ అన్ని క్వశ్చన్స్ క్లియర్ అయిపోయి ఇక్కడ మీటింగ్ లో ఎవరెవరు క్వశ్చన్ అడిగినారు మీటింగ్ లోను L3 కోసం ఏంటి ఉందా అనేసి. సారీ సార్, L3 కోసం ఏంటి ఆఫర్స్ లేవు. ఎందుకంటే L3 చాలా ఈజీగా అచీవ్ అయిపోతారు మనుషులు. సో అది చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే L3 కోసం ఎర్లీ బర్డ్ బొనాన్సా పెట్టాను కాబట్టి వాళ్ళు ఎర్లీ బర్డ్ బొనాన్సాలో క్వాలిఫై అయిన వాళ్ళందరూ L3 వాళ్ళు క్వాలిఫై అవడం కాబట్టి మీరు L3 అయ్యారు. సో మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ అది మీకు యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ L4 కూడా యూజ్ అవుతుంది. కానీ L4 256 మెంబర్స్ ఎవరైతే టీం బిల్డ్ చేస్తారో సో అందుకు L4 నుంచి ఒక లీడర్ అనేది మినిమం 256 మెంబర్స్ ఉంటే మీ కింద మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తింపు చేయడానికి కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది. సో L2 అంటే మీరు కళ్ళు మూసుకొని చేస్తారు. L3 అంటే కళ్ళు మూసుకుని అయిపోయింది. L3 అంటే 60 మెంబర్స్ చేయడానికి పెద్ద మ్యాటర్ ఇంకా 64 చేయడానికి. ఓకేనా? సో అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాను. చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా. ఓకే, సో MLC మూనెక్స్ లీడర్షిప్ క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తాం ఆఫ్టర్ ఎక్స్చేంజ్ లాంచింగ్. ఓకే, సో ఈ మూనెక్స్ లీడర్షిప్ క్యాంప్స్ అనేవి గోవాలో, సో బెంగళూరులో, సో అట్లా వేరే స్టేట్లో జరుగుతాయి అన్నమాట. సో ఈ లీడర్షిప్ క్యాంప్ అనేది నాట్ ఫర్ మూనెక్స్. మీరు జీవితంలో ఒక మంచి లీడర్గా, ఓకే, సో ఒక పెద్ద కంపెనీకి ఒక ఓనర్గా ఎదగడానికి ఈ మూన్ సిటీ మన మూనెక్స్ లీడర్షిప్ క్యాంప్ అనేవి MLC అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అక్కడ మీకు ట్రేడింగ్ బిజినెస్ కోసం ఇవన్నీ ఉంటాయి. కానీ సో అక్కడ ఈ క్యాంప్లో ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఏంటి అనేది అదొక పెద్ద మిరాకిల్. సో ఒక్కసారి దానికి మేమందరం వచ్చేస్తాం అంటే కుదరదు. సో దానికి ఒక కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ఓన్లీ అచీవ్ అయిన వాళ్ళకి మాత్రమే MLC క్యాంప్కి అవుతుంది. సో ఇది కాకుండా MLC క్యాంప్ జరుగుతాయి. అలాగే MCon అంటారు. ఓకే, మూనెక్స్ కన్వెన్షన్. ఈ మూనెక్స్ కన్వెన్షన్ అనేది మనం 5000 పీపుల్తో 10,000 పీపుల్తో కండక్ట్ చేస్తాం. ఓకే, కమింగ్ సూన్. సో అది పెద్ద మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తాం. ఒక చాలా బ్రైట్ ఫ్యూచర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో నెగిటివిటీకి దూరంగా ఉండి పాజిటివ్కి దగ్గర ఉండి సో మంచిగా బిజినెస్ చేసుకోండి. మనం ఆల్రెడీ MNC అనేది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక 4 to 5
ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అవుతుంది వెరీ సూన్. ఇంకొక 10-15 డేస్ లో దుబాయ్ ఎక్స్చేంజ్, ఓకే, సో యుఎస్ ఎక్స్చేంజెస్ కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాం, అందులో కూడా లిస్టింగ్ చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మోనెక్స్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఓకే, సో మనం లాంచింగ్ లేట్, వన్స్ లాంచింగ్ అయిపోయిందంటే డెఫినెట్లీ బూమ్ చేస్తాం. సో ఫైనల్లీ అందరికీ నమస్తే. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, Okay, sir. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అయిపోయిందా? సార్. అయిపోయింది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. చాలా Okay, చాలా sir. థ్యాంక్స్ వాళ్ళందరికీ. Thank మంచి you, మంచి బొనాన్సాలు మీరు ఇలాగే ఇస్తుండాలి ప్రతి ఒక్కరికి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. బై సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్ సార్, బాయ్ సార్, బాయ్ సార్. సార్.